పరిణయం 78th చాప్టర్. కౌశల్, పద మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చింది అని అంటాడు. అమూల్య లేచి చుట్టూ చూస్తుంది. ఎక్కడ హౌస్ కానీ బిల్డింగ్ కానీ ఏమీ కనిపించకపోవడంతో షాక్గా ఏం ప్లేస్ ఇది అని అడుగుతుంది. అప్పుడు ఆర్యన్ ప్రశాంతంగా అడవి అంటాడు. అమూల్య కోపంగా, ఏంటి అడవా? రేయ్, మనిషివేనా నువ్వు? అసలు నన్ను అడవిలోకి తీసుకొస్తావా అని అంటుంది. ఆర్యన్, హలో వెయిట్, ఈ అడవి గురించి నాకు బాగా తెలుసు. ఇది 100% సేఫ్. సిటీకి చాలా దూరంలో ఉన్నా ఇక్కడ పెద్ద డేంజరస్ యానిమల్స్ ఉండవు. నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను ఇంకా కౌశల్ చూసుకుంటాం అని చెప్పి కౌశల్ వైపు చూస్తాడు. కౌశల్ అవును అన్నట్టుగా తల ఊపుతాడు. అమూల్యకి నేచర్ అంటే చాలా ఇష్టం. కానీ ఆమె ఎప్పుడు తన ఇష్టాలని ఎవరికి షేర్ చేసుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె ఇష్టపడిన ప్రతిదీ ఏదో ఒక విధంగా తనకు దూరం అవుతూనే వచ్చింది. నిజానికి అమూల్య గోల్ అందరూ అనుకునేది కాదు. అలాగే ఈ నేచర్ క్యాంప్ కూడా తనకు నిజంగా చాలా ఇష్టం. కానీ ఎక్కడ సంతోషపడితే అది మళ్ళీ తన జీవితంలో నుంచి ఆవిరైపోతుందో అన్న భయంతో ఆమె కామ్గా చుట్టూ చూస్తూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళల్లో కోటి నక్షత్రాల కాంతి మెరుస్తూ ఉండడం చూసి ఆర్యన్ మనసులో, అమ్మో, నీ ఇష్టాన్ని నువ్వు నీ నోటితో చెప్పే రోజు ఎప్పుడు వస్తుందో అని అనుకుంటూ నడుస్తూ ఉంటాడు. అలా అడవి లోపలికి ముగ్గురు కొంత దూరం వెళ్ళిన తర్వాత అమూల్య ఒక్కసారిగా అబ్బా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆర్యన్, కౌశల్ ఇద్దరు ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారు. అమూల్య నొప్పితో కింద కూర్చొని ఉంటుంది. ఆర్యన్ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. అమూల్య, అది నేను చూసుకోకుండా కింద పడ్డాను. రాళ్ళ మీద నడవడం నాకు అలవాటు లేదు. ఇంకా చీకట్లో కాలు స్లిప్ అయింది అని అంటుంది. ఆర్యన్ అమూల్య కాలు వైపు చూస్తే అది 2 రాళ్ల మధ్య ఉన్న సందులో ఇరుక్కుపోయి ఉంటుంది. అది చూసి ఆర్యన్ ఆమె వైపు చూసి, అమూల్య, కొంచెం పెయిన్గా ఉంటుంది, ఓర్చుకో అని చెప్తాడు. ఆర్యన్ అమూల్య కాలుని ఆ సందులో నుంచి బయటికి తీయగానే అమూల్యకి నొప్పి ఎక్కువై అమ్మా అంటూ ఆర్యన్ భుజంపై చేయి వేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కాలు బయటికి వచ్చిన తర్వాత అమూల్య లేచి నిలబడడానికి ప్రయత్నిస్తుంది. కానీ నొప్పి వల్ల నిలబడలేక మళ్ళీ కూర్చుంటుంది. ఆర్యన్, అమూల్య, 2 minutes ఆగు, నీ కాలుని ఫ్రీగా వదిలే అని చెప్పి కాలు బెనికిన దగ్గర సెట్ చేసి ఒకసారి నడవడానికి ప్రయత్నించు అని అంటాడు. అమూల్య తన వల్ల కాకపోవడంతో ఇది నా వల్ల కాదు అని బాధగా అంటుంది. ఆర్యన్ టార్చ్ వేసి చూసి ఇంకా స్కాన్ చేస్తుంటే అప్పుడే అమూల్య కాళ్ళ నుండి రక్తం కారడం చూసి, బ్లడ్ వస్తుందని చెప్పవా అని అడుగుతాడు. అమూల్య భయంగా చూస్తూ, నాకు తెలియదు, ప్రామిస్ అంటుంది. ఆర్యన్ తనకి తన కర్చీఫ్తో కట్టు కడతాడు. అప్పుడే అబ్జర్వ్ చేస్తాడు. అమూల్య పాదాలు చాలా మృదువుగా, పట్టుకుంటే జారిపోయేలా ఉంటాయి. మంచి పాల నువ్వు లాంటి మేనిఛాయ, గంధం, కుంకుమ పువ్వు కలిసిన వాసన తన ముక్కును తాకుతూ ఉంటే అది ఆర్యన్కి నేనున్నా అన్న అమూల్య కురులు తన మొహంపై తగులుతూ గుర్తు చేయడంతో ఆర్యన్ చిన్నగా నవ్వుకొని తనని ఎత్తుకుంటాడు. ఆర్యన్ గాయాన్ని ట్రీట్ చేసి, డోంట్ వరీ, నాకు కొంచెం బేసిక్స్ తెలుసు మెడికల్ ఫీల్డ్లో అని చెప్తూ ఆమెని ఎత్తుకొని వెళ్తాడు. ఆర్యన్కి అమూల్య ఏమాత్రం బరువుగా అనిపించదు. ఒక చిన్న పిల్లని మోసినట్టే అనిపిస్తుంది. అమూల్య కదులుతూ, నేను దిగుతా అని అంటుంది. ఆర్యన్ సీరియస్గా, నీ వల్ల నడవడం చేతకానప్పుడు పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఆఖరికి తమరికి అడవి మొత్తం తెలిసినట్టు బిల్డప్ ఒకటి, కామ్గా కూర్చో అని కసురుతాడు.
అమూల్య వెంటనే కామైపోతుంది. అప్పుడు అమూల్య అంతరాత్మ వచ్చి, ఉసై ముద్దు, గుట్లప్పగించుకుని చూస్తావంటే బ్యాలెన్స్ కోసం మెడ చుట్టూ చేతులు వెయ్యి అని అంటుంది. నేను వెయ్యను, అడ్వాంటేజ్ తీసుకోను అని అంటుంది అమూల్య. ఆర్యన్ విచిత్రంగా చూసి ఏంటి అని అడుగుతాడు. అమూల్య ఏం లేదు అని కామైపోతుంది. కౌశల్ వెనక నుంచి చూస్తూ, సిస్టర్ వాడికి బ్యాలెన్స్ అవ్వట్లేదు, కొంచెం చేయి వేయి అని అంటాడు. అమూల్య అన్నయ్య అని అరిచినంత పని చేస్తుంది. సో ఇదేనండి పరిణయం 78th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం, కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్స్ విని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ, బాయ్.